రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు నష్టపోవాల్సి వస్తోంది. తడిసిన ధాన్యం చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. వెంటనే కొనుగోలు చేస్తే ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉండదని వాపోతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగుమ్మ ఐకేపీ సెంటర్లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు నష్టపోవాల్సి వస్తోంది. తడిసిన ధాన్యం చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. వెంటనే కొనుగోలు చేస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉండదని వాపోతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగుమ్మ ఐకేపీ సెంటర్లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటారు, లేట్ చేస్తారు, ఎమ్మటే పోనీయట్లేదు. వేస్తే ఇక తడవకోకుండా పోతే బాగానే మేమెంత తొందరపడి తూర్పాలు గట్ట పోసినా గానీ తడిచినాయి. ఇప్పుడు రెండోసారి తడవటం. మరి ఈ వడ్లు ఎట్లా కొంటారో, మాకు ఎట్లా గిట్టుబాటు ధరలు చేస్తారో, కటింగ్ లేకోకుండా మమ్మల్ని సంతోష పెట్టేటట్టుగా మా కష్టాన్ని ఫలితం ఉండాలి. మేము మొత్తం కవులు భూమి సారు, మా మొత్తం కవులతోని ముందే కవులు కట్టున్నాం. పెట్టిన పెట్టుబడులు కూడా ముందుకు వెనక్కి మా చేతికి రాకోకుండా అవుతున్నాయి. తోట మిర్చోలుగానే మేము కూడా ఈ పెట్టకోకుండా ఉంటే మేము కూడా 5 దండగలకి ఎట్ట అమ్ముకున్నాము, ఇవి కూడా అట్నే అమ్ముకుందాము. అమ్ముకునే పొజిషన్ లేకోకుండా కొద్దిగా ఆశ పెడితే వాళ్ళకి ఆశను చూరించి మేము ఇక్కడ పోసుకొని మంచం మరణం అయ్యే కాడికి వచ్చింది సార్. ఎమ్మటే కొనుగోలు అయినట్టయితే ఎట్టుండా పోయేదే. కష్టపడి బోనస్ వస్తాయంటే కష్టపడి తూర్పాలు పోసినాం. వానలు వచ్చినందుకు ఎమ్మటే కొద్దిగా ఎత్తి పెట్టియాలి సారు. 2 ఎకరాలు వేసామండి. అక్కడ 6 పుట్లు ఉన్నాయి. 6 పుట్లు కూడా రాత్రి మేము ఏం చేసామంటే అప్పటికే తడుస్తాయని భయం మీద గండు కూడా కొడదామంటే ఈ వర్ధంతి వచ్చి ఆ మూలకు వచ్చేసి బాగా పడిపోయింది. అక్కడ 6 పుట్లు తడిసాయండి. ఇప్పుడు 3 పుట్లు పైన 7 పుట్లు బాగానే మెరక మీద ఉన్నాయి కాబట్టి మంచిగా తడవకుండా ఉన్నాయి. మేము 7 రోజులు అవుతుందండి. ఇక్కడ ఏంటంటే మ్యాచర్ ఒకటండి. ఒక్కసారి పెడితేనో 22 వస్తుంది, ఒకసారి పెడితేనో 16 వస్తుంది, ఒక దమ్ము 30 వస్తుంది. అయినా తిరగొట్టినా ఎంత కొట్టినా అది మ్యాచర్ సరిగ్గా చూపెట్టట్లేదండి. ఇంకోటి ఏంటంటే దబ్బుకున్న మేము అడిగామంటే మ్యాచర్ రావట్లేదు అంటున్నారు. మ్యాచర్ ఎందుకు రావట్లేదంటే మేమేం చెప్పం. ఎండ పెడతాం కాదంటలా, మళ్ళీ వాన వస్తే మళ్ళీ తడుస్తుంది. అంటే ఇప్పటికి 2సారి 6,000 పోగాం. 6,000కి మళ్ళీ ఎవరు నష్టపడాలి. మళ్ళీ పెళ్ళం పుస్తకాలు తాళ్ళు పెట్టి బ్యాంకులో పెట్టి మేము కవులు వెళ్తున్నాం. మేము అప్పు తెచ్చి చేసిన వాళ్ళం. అవి బూడతాయా? సరే, మాకు ఎంత కొనుగోలు చేస్తారో అంత కొనుగోలు మాకు గట్టియండి. వాళ్ళు ఎంత కొంటున్నారో అంత మాకు చేయమంటున్నాం. అది కటింగ్లు గిట్ లేకుండా తడుస్తున్నాయని మళ్ళీ కటింగ్ చేస్తారని మాకు భయం ఉంటుంది సార్. అది కటింగ్ లేకుండా చేయాలని మా ఉద్దేశం. ఆరబెడుతున్నాం. కాకపోతే మేము 10 రోజులు అవుతుంది. కొన్ని ఈ మధ్య లారీలు రాక కొంచెం ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే మొన్న 3 రోజులు ఎత్తారు. 6 కేజీల కానీ ఇవన్నీ ఆగినాయి. లేకపోతే ఆకపోవు. 6 కేజీలు ఇచ్చినట్టయితే వేస్తారు. అడుగుతుంటే మేము ఎందుకు ఇస్తాం? 6 కేజీలేమో మేము ఇది మళ్ళీ తూర్పాల 350 పెట్టి తూర్పాల పోయిస్తాను. మరి ఏం చేయము? మరి 8 ఎకరాలు వేసిన 200 బత్త పోయింది మొన్న. ఇక మళ్ళీ మొన్న దడితే మళ్ళీ తిరగేసినాం. ఇటున్నాయి ఇటు చేసినాం. మళ్ళీ తడిసినాయి రాత్రి. కటింగ్ లేకుండా మాకు వేసుకుని పోవాలి సారు. తడిసినాయి కానీ వేసుకుని పోవాలి కటింగ్ లేకుండా. ఏమొచ్చారు మరి రైతు ఎట్టా ఇబ్బంది పడతాంటే మీరు ఏం చేస్తారు? కొంటోళ్ళు గారు మరి ఆ బత్తాలు లేవు, కళాసులు లేరు, ఈ మ్యాచరీ రావట్లేదు అంటారండి. ఇప్పుడు రైతు ఏం చేయాలా?